హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్టు, నెక్ వైపు నెక్కు, చంక వైపు చంక పెట్టేసుకుని భుజాలు కుట్టుకోవాలండి. కుట్టేటప్పుడు మనం భుజం వైపు కొంచెం తగ్గించాలి, మెడ వైపు కొంచెం ఎక్కువ కుట్టుకోవాలండి. చిన్న పిసర అనమాట. ఎందుకంటే మెడ జారకుండా ఉంటుందండి. ఇలా అయితే మెడ సాగినట్టుగా అలా ఉండకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల. మళ్ళీ దాన్ని డబల్ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి. కట్ చేసేటప్పుడు అక్కడి నుంచి మనం ఈ పొడవు దగ్గరికి కరెక్ట్గా క్రాస్గా కుట్టుకోవాలన్నమాట. పొడవు చెప్పాను కదండి, 2.5 చెప్పాను కదా. ఆ 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకుని క్రాస్గా ఆ కట్స్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలండి. ఫ్రంట్ డాట్ రెడీ అయిపోతుంది అనమాట మనం ఇలా కుట్టుకుంటే. ముందు వెనక కూడా రఫ్ తీసుకోవాలండి ఆ డాట్స్ వేసేటప్పుడు కూడా. తర్వాత ఈ పిన్ పట్టీస్ వైపు వచ్చే డాట్కి కూడా మనం డాట్స్ కట్స్ పెట్టుకున్నాం కదండి. అక్కడి నుంచి మనం 1/4 ఇంచు వెడల్పుతో మనం కుట్టేసుకోవాలండి. ఈ పెద్ద కుట్టు దగ్గరికి ఫస్ట్ డాట్ దగ్గరికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు అనమాట. అంచనాగా కుట్టేసుకోవచ్చండి మనం. లేదు బిగినర్స్ అయితే కొలుచుకోండి. తర్వాత ఆ పెద్ద కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ డాట్ దగ్గర నుంచి చంక వైపు తిన్నగా పట్టుకుంటే మనకి ఆ కుట్టు ఎలా వేయాలనేది తెలిసిపోతుంది. ఈ డాట్ వేసినాక అర్థమైపోతుంది. చూడండి షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వేసుకోవాలన్నమాట మనం. అలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలండి. ఒక పక్క కుట్టి చూపించి రెండో వైపు మీరు ఇలా కుట్టేసుకోండి అని చెప్పొచ్చండి. కానీ నేను ఎందుకు వివరంగా చూపిస్తున్నానంటే బిగినర్స్ కోసం అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం ఏదైనా ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ రెండో పార్ట్లో నేర్చుకుంటారని చెప్పని నేను ఇంత వివరంగా చూపిస్తున్నానండి. బోర్ కొడితే ఇది ఇలా కుట్టడం వచ్చేస్తే మీరు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం అనమాట. చంక వైపు కూడా 1/4 ఇంచు వెడల్పై పెట్టుకుని మనం చివరికి సన్నగా లాగేసుకోవాలండి. అప్పుడు మనకి షేప్ చాలా బాగా వస్తుంది. చూసారా రెండు వైపులా షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కుట్టుకోవడం కోసం ఫస్ట్ మనం లోపల పెట్టే క్లాత్ని పెట్టుకోవాలండి. అది పెట్టానండి, ప్లెయిన్ క్లాత్ చూసారా. తర్వాత ఒరిజినల్ అండి, మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, అంటే మామూలుగా పెట్టుకోవాలండి. తర్వాత మనం రెండో వైపు వేసుకునేది దాని మీద తిరగేసి వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ముందు మనం ఈ ఫ్రంట్ వైపు కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా పెట్టుకుని మనం తర్వాత స్టిచ్ వేసుకుంటే ఇటు తట్టు కుట్టేయడం లేకపోతే బ్యాక్ది ఫ్రంట్కి కుట్టేయడం అలాంటి తేడా రాకుండా ఉంటుందండి. అందుకోసమే ఫ్రంట్ వైపు కట్స్ పెట్టుకోవడం, తర్వాత ఇలా ఎదురు బదురు పెట్టుకోవడం అండి. ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకుంటే మనం ఈజీగా కుట్టు వేసుకోవచ్చు అనమాట. చూసారా రెండు షేపులు కూడా కింద వైపు కుట్టు వేసుకోవాలండి. చూసారా అది తిరగేసి వచ్చింది. ఇదేమో ఇటీ క్లాత్ కనిపిస్తుంది లోపల పెట్టేది, అటువైపు మనం పైన పెట్టే క్లాత్ కనిపిస్తుంది. అలా వస్తుందండి మనం ఎదరా బెదరా పెట్టి కుట్టుకుంటే అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుని దాన్ని ఇలాగ మధ్యకి ఇలా గోరుతో అనుకుని స్టిచ్ వేసుకోవాలండి. చూసారా చివరికి స్టిచ్ వేసుకోవాలి. అది వైపు అటువైపు ఒరిజినల్ అండి, ఫస్ట్ అనమాట, పై వైపు అనమాట. ఇదేమో మనం అతుకు వేసాం కదా క్లాత్, అదనమాట. వేసుకుని చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడు అండి చివరికి రావాలన్నమాట. కుట్టు చివరికి వస్తే చాలా నీట్గా ఉంటాయి షేప్ బెల్ట్లు కూడా. చూసారా అలాగే రెండో వైపు కూడా గోరుతో ఇలా అనుకుని మనం కుట్టేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అండి కుట్టు నీట్గా కనిపిస్తే ఫినిషింగ్ బాగుంటుందండి. బ్లౌజు ఒకే గ్యాప్తో మనం కుట్టాలన్నమాట. ఇప్పుడు చివరికి కుట్టామనుకోండి దాన్ని అటు ఇటు కదిపేసి అలా కాకుండా చివరికి వేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి రెండు షేప్ బెల్ట్లు కుట్టేసుకున్నాం కదా. బిగినర్స్కి ఇంకో టిప్ చెప్తానండి. ఇప్పుడు పై దాని మీద క్లాత్ మీద కూడా ఒక కుట్టు వేసుకోండి. అంటే నేను ఇన్విజిబుల్ చెప్పట్లా మీకు, షేప్ బెల్ట్లు మామూలుగా చెప్తున్నాను. అందుకోసం అని చెప్పని మీరు ఏం చేయాలంటే ఇలాగ పైన ఒక కుట్టు వేసేసుకోండి. అప్పుడు ఇవి 4 కూడా కదలకుండా ఉంటాయన్నమాట. మన షేప్ బెల్ట్ కుట్టుకునే క్లాతులు కదలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. చూసారా ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా లోపలిది, అది మనం కరెక్ట్గా పై క్లాత్తో చూసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా కట్ చేసేసుకోవాలండి. రెండు షేప్ బెల్ట్లు ఇలా కట్ చేసుకుని మనం ఎదరా బదరా పెట్టుకుని చూసుకోవాలండి. ఒకదాని ఒకటి ఎదురుగా పెట్టుకుని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది సమానంగా ఉన్నాయా లేదని. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి కదా. ఇటు పక్క కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూసారా, దాన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎటువైపు అయితే మనకి ఎక్స్ట్రా వచ్చింది అనిపిస్తుందో దాన్ని కట్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులు చూసుకోవాలండి. ఈ కొస ఆ కొస కూడా చూసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా వస్తే కుట్టు కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంత మనం ఫస్ట్లో కుట్టినా కొన్నాళ్ళ తర్వాత కుట్టినా చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన షేప్ అతుక్కోవడం అనమాట. ఇది ఎడం వైపు కుట్టేదానికేమో బాడీ పార్ట్ తిరిగేసి వస్తుందండి. తర్వాత కిందేమో షేప్ బెల్ట్ ఏమో మామూలుగా వస్తుందన్నమాట. ఇలా కుట్టేటప్పుడు ఫస్ట్ డాట్ని కొంచెం పైకి అనుకోవాలండి. అలాగా డాట్ మీద మాత్రం కుట్టు పడిపోకూడదు అనమాట. పడిపోకుండా డాట్ మీద పడకుండా చక్కగా నీట్గా కుట్టు వేసేసుకోవాలి చివరి వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పి
అటువైపు పడాలండి. కుట్టు ఎప్పుడు కూడా బాడీ పార్ట్ మీద పడేటట్టు కుట్టుకోవాలన్నమాట. ఇలా విడదీసుకుని షేప్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు బాడీ పార్ట్ మీద పడేటట్టు కుట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు అండి బాడీ పార్ట్ మామూలుగా వస్తుంది, దాని మీద ఈ బెల్ట్ పెట్టుకుంటాం అనమాట, షేప్ బెల్ట్ పెట్టుకుంటాం. దీన్ని కూడా ఆ చివరి నుంచి చివరికి కుట్టేటప్పుడు ఆ డాట్ని లోపలికి తోసేసి మనం కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు చివరి వరకు వేసుకుంటూ రావాలన్నమాట. మీకు ఇప్పుడు అర్థమవుతోందండి నేను చెప్పే విధానం. ఇక్కడ చిన్న షేకింగ్ వచ్చిందండి, వీడియో ఏమనుకోవద్దు కొంచెం. తర్వాత ఇప్పుడు అది కూడా మనం రెండో వైపు కూడా పైన కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు కూడా డాట్ని వెనక్కి తోసుకుంటూ చక్కగా మనం పైన కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటే మనకి షేప్ బెల్ట్లు సరిపోయి. తర్వాత మన దగ్గర మిగిలిన క్లాత్ చూడండి, అంచు క్లాత్ ఉంది కదా, అటువైపుది మనం అంచు క్లాత్ చక్కగా కొంచెం వెడల్పుతో కట్ చేసేసుకుని దాని బ్యాక్ పార్ట్కి మనం క్లాత్ వేసుకుందాం. ఈ వేసుకునేటప్పుడు చూసారా మధ్యలో చిన్న కట్ వచ్చింది కాబట్టి అక్కడ మనం కొంచెం కుట్టు కుట్టేసుకుంటే జాయింట్ అయిపోతుంది. దాన్ని కట్ చేసి చక్కగా ఆ క్లాత్ మీద పెట్టి బ్యాక్ పార్ట్ మీద పెట్టి నడుం దగ్గరండి మనం కుట్టు వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఈ క్లాత్ మనం అటాచ్ అయిపోతుంది. దాన్ని మనం లోపలికి తిప్పేస్తాం కదా, అందుకోసం అనమాట. ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఇలా అంచు క్లాత్ తీసుకుంటే మనం రెండో వైపు అంచు కుట్టక్కర్లేదండి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకు ఫ్రీగా ఉంటుంది కదా, చక్కగా అంచు మనం రెండో వైపు కుట్టకుండా అంచున్న క్లాత్ వేసుకున్నాం అనుకోండి, అది బాగుంటుంది అనమాట, మనకి నీట్గా ఉంటుంది కూడా కుట్టేటప్పుడు. అలాగే ఇప్పుడు మనం క్లాత్ నీటి తిప్పేసి పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి కుట్టు మాత్రం యువతల అటాచ్ చేసిన క్లాత్ మీదకి రావాలండి. నడుం బాగా ఉన్న వైపు రాకూడదు, మెయిన్ క్లాత్ వైపు రాకుండా అటాచ్ చేసిన పార్ట్ వైపు రావాలన్నమాట కుట్టు. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పిన్ పట్టీస్ వేసుకుందామండి. అది కూడా అంచు పార్టే తీస్తున్నాను నేను, చూడండి. సన్నగా ఉన్నది తీసుకుని మనం హుక్స్ల వైపు వేసుకోవాలన్నమాట. దాన్ని ఈ బాడీ పార్ట్ని తిరిగేసి క్లాత్ని అడుగును పెట్టి మనం కుట్టు వేసుకోవాలి. ఈ చివర వచ్చిన దాన్ని లోపలికి మడిచేసుకోవాలి. మడుచుకుంటే అది మనకి చక్కగా వస్తుందన్నమాట నీట్గా. తర్వాత క్లాత్ని ఇలా విడదీసి పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇది లోపలికి తిప్పేస్తాం అనమాట, ఇది హుక్స్లు పట్టి కదా, అందుకోసం అని పైన ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా అంచు క్లాతే కదా మడవక్కర్లేదు అనుకుంటారేమో, ఇది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను మడుస్తున్నాను. కొంచెం మడత పెట్టేసి ఎంతవరకు ఉండాలో పట్టి అనేది మనకు తెలుస్తుంది కదండి, ఐడియా మనం వేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ అయితే కొంచెం కొలుచుకుని వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట క్లాత్ మీకు. నేనైతే అంచనాగా వేసేస్తానండి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలండి. చూసారా హుక్స్లు పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టీ కోసం అది కూడా అంచు క్లాతే ఉందండి, అందులోదే కట్ చేస్తున్నాను నేను. మీకు అన్నీ ముందు కట్ చేసి చూపించలేదండి, ఇలాంటివన్నీ నేను మిషన్ మీదే కట్ చేసుకుంటాను అనమాట. చూసారా కొంచెం వెడల్పు ఉన్న క్లాత్ తీసుకుని ఇది కూడా అంచున్నదే ఈ బాడీ పార్ట్ మీద పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లోపలికి తిప్పవండి, పెంపుడు పట్టి అనమాట, అందుకోసం పైన కుడతాం. ఈ అడుగు క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది మడత పెట్టేసి కుట్టేసుకోవాలండి. ఒక కుట్టు వేసుకుని ప్రతి కుట్టుకి మీరు రఫ్ తీయడం మర్చిపోవద్దండి. తర్వాత దాన్ని గోరుతో ఇట్లా అనుకుని పెంచుతాం కదండి, పెంపుడు ఎంత వెడల్పు కావాలో చూసుకుని ఆ పైన మనం ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇది కాజాల పట్టి అండి. ఇలా క్లాత్లు ఏమైనా బయటకు వస్తే లోపలికి పెట్టేసుకుని మనం నీట్గా కుట్టేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటే బాగుంటుందండి, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. చూసారా ఇప్పుడు హుక్స్లు పట్టి కాజాలు పట్టి సమానంగా వచ్చేసినాయండి. ఇప్పుడు మనం మెడ ముక్క కట్ చేసుకుందాం. నేను మెడకి పైపింగ్ చేద్దామని బ్లౌజ్లో వైట్ ఉంది కదా అని వైట్ తీసుకున్నానండి. ఈ మెడ ముక్కలు కట్ చేసేటప్పుడు వీడియో మిస్ అయింది. క్రాస్ పట్టీలు తీసుకున్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నానండి, దానికి ఒకవైపు అంచు కుట్టేసుకుంటున్నాను అనమాట. అప్పటికప్పుడు అనుకున్నానండి పైపింగ్ వేస్తే బాగుంటుంది కదా అనిపించింది, దానిలో వైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్రాస్ పీసులే కట్ చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు మెడ ముక్కలు ఎలా అతుక్కోవాలో, అందుకని దీనికి ఒకవైపు అంచు కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా పీసుల్లాగా వస్తే దాన్ని కట్ చేసేసుకోవాలి మనం చక్కగా. ఇప్పుడు పైపింగ్ అండి, థ్రెడ్ పైపింగ్ కాదండి, మామూలు నార్మల్ పైపింగ్ వేరే క్లాత్ వేసినప్పుడు మనం ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం మెడ చివరండి ఎడం వైపు బ్లౌజ్కి హుక్స్లు పట్టి వైపు స్టార్టింగ్ చేసండి. అంటే లేదు మీకు ఎలా వీలుంటే అలా కూడా కుట్టుకోవచ్చండి. మనకి రైట్ సైడ్ మొదలు పెట్టుకోవాలి, కాజాలు పట్టి వైపు మీకు అలవాటు అనుకోండి, చెయ్యి వాళ్ళనమాట, ఎటు వీలుంటే అటు కుట్టుకోండి. నేనైతే హుక్స్లు పట్టి వైపు మొదలు పెట్టాను. ఇది మనం ఇలా పైన పెట్టేసి అంచు వైపు అటువైపు వచ్చి అంచు వైపు రాకున్నది ఉన్నది దీని మీద అటాచ్ చేసుకోవాలండి. అంచు లేనిది మెడ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు సమానంగా రావాలండి, ఖర్చు అనేది ఒకే సమానంగా రావాలి. తర్వాత ఈ బ్లౌజుతో పాటు రౌండ్ తిరగాలి. మనం ఇలా కుట్టేటప్పుడు మెడ ముక్క కానీ మెడకి అటాచ్ చేసిన ముక్క కానీ మన బ్లౌజు మెడ కానీ ఏ మాత్రం సాగకూడదండి. అలాగే భుజం దగ్గర ఉన్న కుట్టుని వీపు వైపు తిరిగేటట్టు పెట్టుకుని మనం కుట్టుకోవాలండి.
మీకు ఇదివరకు కూడా నేను చెప్పాను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని దాన్ని లోపలికి మడిచేసి చివరికి కుట్టేసుకుని చిన్న రఫ్ తీసేసుకోవడమే. అంటే క్లాత్ మనకి అటాచ్ అయిపోయింది. చూసారా, థ్రెడ్ లేకుండా మీకు పైపింగ్ నేర్పుదామని చెప్పని ఇలా కుడుతున్నానండి నేను. అయితే ఇప్పుడు చుట్టూ కూడా మనం కట్స్ పెట్టుకోవాలి. ఇది రౌండ్ నెక్ కదండి, చుట్టూ రౌండ్ నెక్కి కట్స్ పెట్టుకుంటేనే రౌండ్ తిరుగుతుంది. మామూలుగా మనం మెడ కుట్టుకుంటే ఈ కట్స్ ఏం పెట్టక్కర్లేదండి. మనం పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ ఇలా కట్స్ పెట్టుకోవాలండి. ఆ కట్స్ పెట్టుకున్నప్పుడు కుట్టులోకి వెళ్ళిపోవడం, క్లాత్ని చింపేదాకా కూడా పెట్టకూడదండి. లైట్గా పెట్టుకోవాలి కట్స్. తర్వాత ఈ క్లాత్ని తిరగదిప్పి మనకి ఎంత వెడల్పు కావాలి పైపింగు, సన్నగా కావాలా కొంచెం లావుగా కావాలా చూసుకుని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. అయితే ఈ పైపింగ్ కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కుట్టుకుంటే ఏమవుదండి బిగినర్స్కి. ఆ కుట్టు క్లాత్ మడిచిన తర్వాత కుట్టుని ఈ క్లాత్కి, వైట్ క్లాత్కి, ఆ బ్లూ క్లాత్కి, బ్లౌజ్ క్లాత్కి, పైపింగ్ క్లాత్కి మధ్యలో పడేటట్టు చూసుకోవాలండి. నిదానంగా పెట్టుకొని కుట్టుకుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు కదండి. ఫాస్ట్గా కుట్టాలని రూల్ ఏమి లేదు. ఇది సరి చేసుకుంటూ క్లాత్ని లోపలికి మడుచుకుంటూ తర్వాత పైపింగ్ కూడా మనకి ఒకేలాగా రావాలండి. ఒక దగ్గర వెడల్పు, ఒక దగ్గర సన్నం వచ్చినా కూడా అందం ఉండదు. అందుకోసమని మనం ఏం చేయాలంటే ఒకేలాగా మడుచుకుంటూ రావాలన్నమాట. అలా వచ్చేటప్పుడు కుట్టుని కరెక్ట్గా ఈ పైపింగ్ క్లాత్కి, ఆ బ్లౌజ్ క్లాత్కి మధ్యలో పడేటట్టు కుట్టండి. మరి ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోబాకండి, ఎందుకంటే అర్థం అవడం కోసం చెప్తున్నానండి. చూసారా, అలా కుట్టు మనకు కనిపించకుండా వస్తే మనకి నీట్గా వస్తుందండి. అది కూడా మనం దారమే మార్చక్కర్లా, బ్లౌజ్ దారమే పెట్టచ్చు. ఎందుకంటే వైట్ క్లాత్ మీద మనకు కుట్టు పడే అవకాశం లేదు కాబట్టి దారాలు మార్చక్కర్లేదండి. బ్లౌజ్ దారంతోనే మనం కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా చివరిదాకా కుట్టుకున్న తర్వాత మళ్ళీ రఫ్ తీసుకుని చూసుకుంటే చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చక్కగా వచ్చింది చూసారా మెడ పైపింగు. ఇప్పుడు మనం చేతులకి పైపింగ్ వేద్దామండి. చేతులకి పైపింగ్ కోసం కూడా అలాగే క్లాత్ తీసుకున్నానండి. 1 ఇంచ్ క్లాత్ తీసుకుని చేతులు ఎంత పొడవు ఉంటాయో అంత. అయితే ఇది క్రాస్ పట్టీ కాదండి, మామూలుదే వేసుకోవాలి. హ్యాండ్స్కి క్రాస్ పట్టీ అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను మామూలు క్లాతే వేసానండి. లైన్ క్లాతే ఇది. ఎందుకంటే బ్లౌజ్లో వైట్ ఉందని నేను ఇదే వేసాను అనమాట. లైన్ క్లాతే తీసుకున్నాను. దీనికి కూడా ఒకవైపు అంచు కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్కి సరిపడా క్లాత్కి మనం అంచు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్ మామూలుగా పెట్టుకుని తిరగేయకుండా దాని మీద ఇప్పుడు మెడ ఎలా అటాచ్ చేసామో అలాగే ఒకే రకమైన ఖర్చుతో మనం ఇది అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా సమానంగా పైపింగ్కి మనకి ఎంత కావాలి, మెడకి ఎంత పెట్టామో అంతే పెట్టుకోవాలండి ఇది. అంతేగాని చేతులకు ఒకలా మెడకు ఒకలా పెట్టినా కూడా అందం ఇవ్వదు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కానండి, చాలా మంచి టిప్స్ అండి ఇవి. ఎందుకంటే ఒకసారి చాలే కుట్టేద్దాంలే అన్నట్టు ఫాస్ట్గా లాగించేస్తే ఒకసారి తేడాగా అనిపిస్తుంది. అందుకని చెప్పని మనం 2 చక్కగా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. మెడకి ఎలాగైతే కుడతామో హ్యాండ్స్ కూడా అంతే నీట్గా కుట్టుకోవాలండి. అలాగే కుట్టు కూడా ఒకేలా పడేటట్టు కుట్టుకోవాలి. నేనైతే నార్మల్ పాదంతోనే కుట్టేస్తున్నానండి. నేనేమి సింగిల్ పాదం కూడా పెట్టలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. చూసారా, ఒక చెయ్యి అయిపోయింది, రెండో చెయ్యి కూడా సేమ్ అండి అలాగే కుట్టుకోవాలన్నమాట. సింగిల్ పాదం పెట్టి కుట్టక్కర్లేదండి. మనం థ్రెడ్ పైపింగ్ కూడా ఇదే పాదంతో కుట్టేయచ్చు. మీ క్లోజప్లో చూపిస్తాను నాకు అవకాశం ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం నాది చెప్పాను కదండి, నేను కొంచెం ట్రైపాడ్ ప్రాబ్లం అని, అందుకని ఇంతవరకు ఇలాగే చూపించగలుగుతున్నాను. మీకు నేను చెప్పే విధానం అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి బిగినర్స్ అనే వాళ్ళకి వస్తే నన్ను అడగండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఏ డౌట్ అయినా సరే నాకు వచ్చినంతలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే మీకు వీడియో చూసేటప్పుడు ఒక్కోసారి డౌట్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఎన్నో డౌట్స్ నాకు కూడా వచ్చాయి నేర్చుకునేటప్పుడు. ఎన్నో డౌట్స్ క్లియర్ చేసుకుని ఈనాడు నేను ఈ మాత్రం కుట్టగలుగుతున్నానండి. ఇందులో కూడా నేనేం పండితురాలని చెప్పను. చూసారా, హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం హ్యాండ్స్కి హెమ్మింగ్, మెడకైతే హెమ్మింగ్ అని వదిలేసానండి. అది కూడా కుట్టేసుకోవచ్చు మిషన్ మీద. హ్యాండ్స్కి హెమ్మింగ్ అవసరం లేకుండా తిరగేసి కుట్టేశానండి. ఇలా అయితే మనకి దారాలు పోగులు అవి కూడా ఊడిపోకుండా ఉంటాయండి. హ్యాండ్ పైపింగ్ చేస్తే మనకి చెయ్యి అటు ఇటు వేసినప్పుడు తీసినప్పుడు దారాలు కొంచెం తెగటం అలా జరుగుతుంది. ఇలా మన మిషన్ మీద కుట్టేసుకుంటే హాయిగా ఉంటుందండి. చూడండి అసలు హ్యాండ్స్ పైపింగ్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం భుజాలు అతుక్కుందాం. భుజాల దగ్గర చేతులు అతుక్కోవడం కోసం చూసారా, ఎక్కడైతే మనం కట్టు పెట్టామో ఆ సెంటర్ నుంచి అతుక్కోవాలి. తర్వాత ఫ్రంట్ చూసారా, ఫ్రంట్ వైపు అతుకుతున్నాను. ఫస్ట్ హ్యాండ్స్కి మనం కట్టు పెట్టుకున్నాం, ఫ్రంట్ పార్ట్కి మనకి డాట్ ఉంటుంది, అర్థమైపోతుంది. అందుకని ఇటు తీసుకొచ్చి కుట్టుకోవాలన్నమాట. సెంటర్ నుంచి కుట్టుకుంటే హ్యాండ్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మళ్ళీ బ్యాక్కి తిప్పి మనం సెంటర్ వరకు కుట్టుకుంటూ రావాలన్నమాట. సెంటర్ వరకే కాదండి, ఆ చివరి వరకు కుట్టేసుకోవచ్చు.
ఇది కూడా ఖర్చు ఒకేలాగా రావాలండి. మనం ఏది కుట్టినా సరే ఖర్చు ఒకేలాగా వస్తే మన స్టిచ్చింగ్ బాగుంటుందండి. చివరి దాకా వచ్చాక మళ్ళీ సెంటర్కి వచ్చి ఆపాలి. ఎందుకంటే మనం సెంటర్లో స్టార్ట్ చేసాం కదండి, అందుకోసమని మనం చివరికి కుట్టిన తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చి కుట్టి ఆపాలన్నమాట. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. అదే చెప్తున్నా కదండి, ఒక హ్యాండ్ కుట్టేసి మీరు కుట్టేసుకోండి ఇదే పద్ధతి అని చెప్పకుండా నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కోసమేనండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారని. ఇది బ్యాక్ వైపు ఫస్ట్ అతికాం చూడండి, అది ఫ్రంట్ అతికాం కదా, ఎప్పుడు అంతేనండి. 2 సైడ్స్ అతికేటప్పుడు ఒకటి ఫ్రంట్ అతికితే ఒకటి బ్యాక్ వస్తుందన్నమాట మనకి. షేప్ పట్టీలు కానీ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే అండి, ఇదొకటి మనం గమనించుకోవాల్సిన విషయం. అప్పుడు మనకి తేడా రాకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ అలాగేనండి, ఫస్ట్ హ్యాండ్ ఎలా అయితే కుట్టామో ఇది కూడా అలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట. చేతులు చక్కగా బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూసారా, డబల్ స్టిచ్చింగ్ కూడా పడిపోయింది, మీకు అర్థమైంది అనుకుంటాను. నడుంకి చూసారా మనం డాట్ పెట్టాం కదా, అక్కడ మనం ఒక 1/2 ఇంచు పెట్టుకుని 1/2 ఇంచో 1/4 ఇంచో మన ఇష్టం అండి, బ్లౌజ్ని బట్టి పెట్టుకోవచ్చు. ఓ 4 అంగుళాల పొడవుతో ఒక డాట్ వేసుకోవాలి. చూసారా, దారాలు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, ఇది కూడా టిప్పేనండి. అయితే రెండో వైపు కూడా సేమ్ అలాగే డాట్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం కట్స్ ఆల్రెడీ పెట్టుకునే ఉన్నాం కాబట్టి అదే రకంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు డాట్స్ సెక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేయాలి. సైడ్ జాయింట్ మనం జాకెట్ ఆది జాకెట్తోనే మనం మొత్తం కుడుతున్నామండి, అది గుర్తుపెట్టుకున్నారు కదా. ఆది జాకెట్కి నడుము ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా చంక దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని చేతి లూజు కూడా చివర ఒక మార్కింగ్ పెట్టుకుని 3 మార్కింగ్లు కలుపుతూ మనం కుట్టు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు అది ఇంపార్టెంట్ అండి. 3 మార్కింగుల్ని కలుపుతూ మనం కుట్టు వేసుకోవాలి. చూసారా, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్లస్ గుర్తు కూడా వస్తుంది చూడండి, ఎంత చక్కగా వచ్చిందో చూడండి ప్లస్ గుర్తు. అదే అనమాట, మనకు కరెక్ట్గా కుడితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు. అలాగే రెండో వైపు కూడా నడుం కొలత చూసుకుని నడుం దగ్గర మనం మార్కింగ్ చేసుకుని చంక దగ్గర చేసుకుని చివర కూడా చేతి లూజుకి మనం మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఇది కూడా చూస్తుంది, ప్లస్ గుర్తు బాగానే వస్తుందండి. ఇది కూడా చూపిస్తాను మీకు, చూడండి ఇది కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తే మనకి బ్లౌజు చాలా నీట్గా వచ్చినట్టు అర్థం అండి. ఇప్పుడు ఆ పక్కన ఒక 2 కుట్లు 3 కుట్లు మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. లైనింగ్ జాకెట్కి అయితే 4 వేసుకుంటే ఈ చివరికి ఒక కుట్టు వేసామనుకోండి పోగులు ఊడకుండా ఉంటాయన్నమాట. 3 కుట్లు అయితే కామన్ అండి, అందరూ వేస్తారు. లైనింగ్ జాకెట్కి అయితే చివరకు కూడా ఒక కుట్టు వేసుకోవడం బెటర్ అనమాట. ఇలా వేసుకుంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే ఈ టిప్స్ అయితే మీరు పాటించండి, చాలా బాగుంటుందండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం. అంటే నాకు తెలిసినంత వరకు నేను కుట్టుకునే విధానమే మీకు నేర్పిస్తున్నానండి. నేనేమి కొత్త విధానం అయితే నాకు తెలియదు, నేను కుట్టేదైతే మీకు చెప్తున్నాను అనమాట. అన్ని పాయింట్స్ అంటే నాకు తెలిసినంత వరకే చెప్తున్నానండి, అవి కూడా మీకు అర్థం అవుతాయనే నేను ఆశిస్తున్నాను అనమాట. ఇదిగోండి 3వ కుట్టు కూడా వేసేస్తున్నాను, మీతో మాట్లాడుతూనే 3వ కుట్టు కూడా వేసేసాను అనమాట. చూసారా 3 కుట్లు కూడా ఎంత నీట్గా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి 3 కుట్లు కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మీకు సేమ్ కలర్ దారం వల్ల క్లారిటీగా కనిపించకపోవచ్చండి, కానీ చూడండి కనిపిస్తున్నాయి కొంచెం. ఇప్పుడు మనం ఆ జాకెట్తో కుట్టాం కాబట్టి ఆ జాకెట్తో నడుం కొలత కొలుచుకుందామండి. చూడండి కుట్టు వేయగానే చూస్తే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చూసారా బ్లౌజ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో విత్ పైపింగ్తో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నా కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.